ఇప్పుడు తమన్ గారితోటి వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రామిస్ చేశారు అంటే నెక్స్ట్ ఫర్దర్గా సాంగ్స్ పాడిస్తాను అని చెప్పారు కదా. ఏంటి దేంట్లో ఉండబోతుంది, రాజాసాబా లేదంటే ఆన్ స్క్రీన్ అయితే రాజాసాబే చెప్పారు. బట్ యా చూద్దాం. ఇంకా ఏమంటారు, ఇంకా నడుస్తుంది కదా వర్క్. గెలిచిన తర్వాత అంటే షో అయిపోయిన తర్వాత వెళ్ళవే ఉన్న సాంగ్స్ వర్క్ ఏమైనా అయిందా? లేదు, అవ్వలేదు. ఏం లేదు, అవ్వలేదు. సో వెయిటింగ్ ఫర్ రాజాసాబా. యా వెయిటింగ్. నార్మల్ గానే వర్క్స్ ఇంకేం స్టార్ట్ అవ్వలేదు. ఇది ఇప్పుడే అయిపోయింది కదా మాకు. 3 months 4 months మేము వాళ్ళతో ఎవ్రీ మండే షూట్ కాబట్టి అసలు వేరే ఏం లేదు. సో ప్రస్తుతానికైతే ఇంట్లో హాయిగా కూర్చొని కూడా అంటే మధ్యలో గెస్ట్లు కూడా చాలా మంది వచ్చారు కదా, వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏమైనా గుర్తున్నాయి? అంటే నాకు బాగా గుర్తుండిపోయే కాంప్లిమెంట్స్ అని ఎవరి దగ్గర నుంచి? నాకు బ్రహ్మానందం గారిది అంటే ఇలా ఇంకా లైఫ్ టైం అచీవ్మెంట్ అంటారు కదా, అలా చాలా జీవితానికి అలా అనిపించింది ఆయన ఇచ్చిన కమెంట్స్. సో ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఏమన్నా మాట్లాడారా? అంటే నార్మల్గా ఆన్ స్క్రీనే చెప్పారు, అదే ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు అని ఐఎమ్ సో హ్యాపీ, నేను నిన్ను అభినందిస్తున్నాను అది అని చెప్పి మాట్లాడారు. అండ్ ఆల్వేస్ సాంగ్ గురించి మాట్లాడారు. ఈవెన్ హీ స్పెసిఫికల్లీ హీ సెడ్ అనమాట, సో మెన్షన్ చేశారు. తమన్ గారి సాంగ్స్ అంటే ఎక్కువ రిపీట్, ఈ షోలో ఎక్కువ తమన్ గారి సాంగ్స్ కూడా పాడినట్టున్నారు. ఒక 2-3 అలసాని ఒకటి, నేను అలసాని ఒకటి, ఓ మై బేబీ ఒకటి పాడా. ఎక్కువ రిపీట్ అంటే తమన్ గారి సాంగ్స్ అలా ఏం లేదు. అంటే ఫస్ట్ నాకు బేసిక్గా ఆయన సాంగ్స్ చాలా మటుకు నాకు చాలా నచ్చుతాయి. అండ్ సో నార్మల్గానే సెకండ్ ఆడిషన్కి నేను అలసాని ఫస్ట్ నుంచే అనుకున్నా, అది పాడేసా. ఓ మై బేబీ రీసెంట్ అది రౌండ్ కూడా ఇట్ వాజ్ లైక్ రీసెంట్ తెలుగు హిట్స్ అని అన్నారు కదా, సో ఐ టుక్ ఓ మై బేబీ.